రోజు కూర్చుని కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం నేర్చుకో, దాన్ని ధరించు. ఎలాగైతే ఈ బట్టలను ధరించామో మనం పొద్దున్న లేచి వేసుకుంటాం కదా కొత్త బట్టలు, బాగా శుభ్రమైన బట్టలు వేసుకుంటాం, ధరిస్తాం కదా. అలాగే ఆ శక్తిని ధరించాలి మనం. దాని పేరు ధారణ. ఆ శక్తిని ధరించినప్పుడు మనకి ధ్యానం వస్తుంది. మనకి ఆ శక్తి కావాలి. మనకున్న శక్తి సరిపోదు ధ్యానానికి, బయట ఉన్న శక్తి లోపలికి రావాలి. ఒక పెద్ద ఇల్లు కావాలనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు, ఇంకో డబ్బు సంపాదించుకోవాలి. మనం డబ్బు సంపాదించుకోవాలి, ఇల్లు కొనుక్కోవచ్చు. ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు కావాలి. కానీ ఆధ్యాత్మికతలో ఏదైనా సంపాదించుకోవడం కోసం శక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని సంపాదించుకుంటాము ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని బాగా నిలుపుకున్నప్పుడు మన శరీరంలో మనకి ధ్యానం సంభవిస్తుంది. ఆత్మశరీరం విడుదలవుతుంది. ఆత్మశరీరం విడుదలై ఆత్మలోకాలన్నీ తిరుగుతాం. కోటాను కోట్ల ఆత్మలోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ చూస్తాం. ఎలాగైతే భారతదేశంలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, బొంబాయి ఉంది, అన్నీ తిరగాలి కదా. ఓకే, బెంగళూరే ఉంది ఏమిటి, అన్ని సిటీస్ ఉన్నాయి, అన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని చోట్ల తిరగాలి. అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి, ఒక భూలోకమే కాదు. నాట్ జస్ట్ ఎర్త్ ప్లానెట్. There are so many planets, there are so many galaxies, so many universes, so many cosmoses. ప్రతి చోట ఎంతో జరుగుతోంది. అక్కడ బెంగళూరులో మనుషులు ఉన్నట్టే చెన్నైలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, ఢిల్లీలో, న్యూయార్క్లో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, బైజింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూడాలంటే మనం తిరగాలి, లోకాలని తిరగాలి. అప్పుడు త్రిలోక జ్ఞానము, త్రికాల జ్ఞానం వస్తుంది. త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానము. త్రికాల జ్ఞానం అంటే ఏమిటి? మనం గత జన్మలో ఎక్కడ ఉన్నాము, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటాము, ఇది త్రికాల జ్ఞానం. త్రిలోక సంచారం అంటే అన్ని లోకాలు తిరగాలి. భూభువర్ సువర్ లోకాలు, జన మహా తపో సత్యలోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు. త్రికాల జ్ఞానం కావాలి, త్రిలోక సంచారం కావాలి. అది ఆత్మ యొక్క పరిపూర్ణత, సిద్ధత్వము. ఆ సిద్ధత్వం కావాలంటే మొట్టమొదటిది హింస నుంచి అహింసలోకి రావాలి, ధ్యానంలో కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ లోపల సంపాదించుకోవాలి. ఎలాగైతే వ్యాపారం చేస్తే బయట ఉన్న డబ్బు మన దగ్గరికి వస్తుంది. వ్యాపారం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఉద్యోగం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే డబ్బు వస్తుంటే ఎలా వస్తుంది? నువ్వు భూమిని దున్నకుండా ఉంటే నీ పంటలు పండిస్తావేంటి? భూమిని దున్నితేనే పంటలు పండిస్తాము. వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే ప్రాణాయామం చేస్తేనే, శ్వాస మీద ధ్యాస పెడితేనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బుద్ధ శివ క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 6 వారాల ధ్యాన శిక్షణలో భాగంగా మనం 17వ రోజుకి మీ అందరికీ స్వాగతం. మనము ఈ 3వ వారంలో మేనిఫెస్టేషన్ గురించి నేర్చుకుంటున్నాము. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ గురించి నేర్చుకున్నాం. 2వ సూత్రం అయిన పరిశీలన అవకాశాలను సృష్టిస్తుంది. అంటే మన చుట్టూ శక్తి క్షేత్రం ఉంది. మనం ఎప్పుడైతే పరిశీలిస్తున్నామో అది పదార్థంగా మారుతుందని చాలా చక్కగా నిన్న మనం అందరూ నేర్చుకున్నాము. ఒక చిన్న విషయం చెప్పాలంటే ఫోకస్ గురించి, మనం ఇప్పుడు అందరము చాలా మొబైల్స్ వాడుతున్నాము, బాగా ఫొటోస్ బాగా తీసుకుంటున్నాము. ఎవరైనా మనం తీసినప్పుడు కూడా చెప్తూ ఉంటాం, మరి ఫోకస్ సరిగా పెట్టు, నేను సరిగా వస్తున్నానా, లైటింగ్ సరిగా ఉందా, లేకపోతే వెనకాల ఏమైనా అనవసరమైనవి వస్తున్నాయా, అవన్నీ మనం చెక్ చేసుకుని ఏదైతే అవసరం లేదో మనం లైటింగ్ సెట్ చేసుకుంటాము. ఏదైతే ఆబ్జెక్ట్స్ మన చుట్టూ ఉన్న అవసరం లేవో అవేమో తీసేస్తున్నాము. తీసేసి చక్కని పిక్చర్ తీసుకుంటున్నాము. అలాగే మన ఫోకస్ ద్వారా మన లైఫ్ లో అనవసరమైన విషయాలని అవన్నీ కూడా మనం తొలగిస్తే కనుక మన ఫోకస్ పెరుగుతుంది.
సో ఈరోజు మన 3వ సూత్రమైన విజువలైజేషన్ గురించి మనం చందా సార్ ద్వారా నేర్చుకుందాము. నమస్తే చందా సార్, వెల్కమ్ అండ్ ఓవర్ టు యూ సార్. Thank you, Anusha madam. Happy evening, dear friends and masters. Great morning and afternoon. ఉన్నదంతా మనమంతా ఒక సూపర్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాము. All are part of one super conscious mind. మనమందరము కూడా ఒక సూపర్ కాన్షియస్ మైండ్, అంటే విశ్వం యొక్క మైండ్, అంటే ఈ క్వాంటం శక్తి క్షేత్రం. మన అందరికీ ఆ మైండ్ లో మనందరం ఉన్నాము. ఆ మైండ్ ని యాక్టివేట్ చేయడం ఎలాగో? ఇమాజినేషన్ ద్వారా, మన ఊహ ద్వారా. ఆ సూపర్ కాన్షియస్ మైండ్ అంటే అత్యుత్తమైన చైతన్య శక్తితో కూడినటువంటి మెదడు, మైండ్ అంటాము. దాన్ని మనందరం కూడా అదే. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడం ఎలా అంటే మన ఊహాశక్తి. ఎక్కడో లేదు, ఆ పవర్ అంతా మనలోనే ఉంది. ఊహాశక్తి. ఎంత ఊహాశక్తి మనం ఇవ్వచ్చు? అనంతం. ఎన్ని రకాలుగా ఊహించవచ్చు? అనంతం. ఏంటి ఈ సూపర్ కాన్షియస్ మైండ్ అంటే? మీ మైండ్, నా మైండ్, అందరి మైండ్ లో కలిసి ఉన్నదే సూపర్ కాన్షియస్ మైండ్, కలెక్టివ్. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కానీ, అన్ని కాన్షియస్నెస్, చైతన్యం ఉన్నటువంటి ప్రతిదానికి చైతన్యం ఉంది ఈ విశ్వంలో. జంతువులకు ఉంది, పక్షులకు ఉంది, వృక్షాలకు ఉంది, మినరల్ కింగ్డమ్ కు ఉంది, ప్లాంట్ కింగ్డమ్ కు ఉంది, హ్యూమన్ కింగ్డమ్ కు ఉంది, యానిమల్ కింగ్డమ్ కు ఉంది, ఏంజలిక్ కింగ్డమ్ కు ఉంది. అందరికీ కూడా కాన్షియస్నెస్, అందరికీ కూడా చైతన్యం ఉంది. అందరి చైతన్యం కలిసినటువంటి మైండే ఈ సూపర్ కాన్షియస్ మైండ్. అదే మనము కూడా. విశ్వం అంతా కలిపి ఉంది ఆ మైండ్. దాన్ని మనం యాక్టివేట్ చేయొచ్చు మన ఊహ ద్వారా, మన ఇమాజినేషన్ ద్వారా. మన ఇమాజినేషన్ చేస్తే ఏం చేస్తాము? ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసుకుంటాం. దేని గురించి ఊహిస్తాము? ఏదైనా గొప్పగా అవ్వాలని ఊహిస్తాం. ఎప్పుడు ఏదైనా పీస్ఫుల్గా అవ్వాలని ఊహిస్తాం, ఏదైనా సాహసం ఉండాలని ఊహిస్తాం, ఎంతో ఆనందం కావాలని ఊహిస్తాం. ఇవే ఊహిస్తాం, ఇంకేం ఊహిస్తాం? మన ఊహ ద్వారా మనం ఎంతగా మనం అనుకుంటే అంత ఇన్స్పిరేషన్ మనం తీసుకొస్తున్నాము. దేని మీదకి తీసుకొస్తున్నాము? ఈ యూనివర్సల్ మైండ్, ఈ సూపర్ కాన్షియస్ మైండ్ ఉందే, దానికి తీసుకొస్తున్నాం. దాని ద్వారా, అది అందులో ఎవరున్నారు? మన అందరం ఉన్నాం తిరిగి. సో దాని ద్వారా మనకు రెస్పాన్స్ వస్తుంది. దాన్ని ఎప్పుడైతే మెప్పించామో, ఇన్స్పైర్ చేస్తామో, ఆటోమేటిక్గా దాని నుంచి మనకు కావాల్సినవన్నీ తిరిగి వస్తాయి. సపోజ్ మీరు ఒక బిజినెస్ మ్యాన్, మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు చక్కగా ఒక బిజినెస్ చేస్తున్నారు. మీకు తెలుసు ఆ గ్రూప్ని చక్కగా ఇన్స్పైర్ చేస్తే వాళ్ళంతా తిరిగి రెస్పాండ్ ఇస్తారు మీకు అద్భుతంగా. వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి అంటే మీకు ఒక విజన్ ఉండాలి. ఒక విజన్ నుండి మీకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ప్రణాళిక ఒకటి ఉండి, దాని గురించి మీరు బాగా ఫీల్ అవ్వగలిగితే, దాని గురించి మీరు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, వాళ్ళు ఇన్స్పైర్ చేయగలుగుతారు. సో వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు ఇమీడియట్గా. క్లియర్ నా? ఎన్నో ఉంటాయి. మనకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. మీ అద్భుతం ఒక ధ్యాన సెంటర్ రన్ చేస్తున్నారు. మీరు ఇన్స్పైర్ చేస్తే అక్కడ లోకల్ ఉన్న మాస్టర్స్ అంతా వచ్చి మీకు రెస్పాండ్ అయ్యి మీకు సపోర్ట్ చేస్తారు. అద్భుతం జరుగుతుంది. అదే విధంగా డియర్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 10 మంది లోకల్ మాస్టర్స్ ఏంటంటే 10 మంది తాలూకా మైండ్ టుగెదర్ ఆ గ్రూప్ మైండ్ అయింది. ఇదే విషయం ఈ విషయంలో కూడా అందరి కలెక్టివ్ మైండ్, విశ్వం యొక్క మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఉంది. దాన్ని మనం ఎలా యాక్టివేట్ చేస్తామో మన ఊహ ద్వారా.
భౌతికంగా అయితే 10 మందికి మన ఎదురుగా మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా ఇన్స్పైర్ చేస్తే, కానీ చేతులు, మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ముందు మనకు ఊహ ద్వారా వచ్చింది. మన ఊహ ద్వారా మనం ఎక్కడికి వెళ్తాము, ఏం చేయాలి అన్న ప్రణాళిక, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని, ఎక్కడి నుంచో వస్తాయి పట్టుకొని, దాన్ని మన మాటల, చేతుల ద్వారా మనకి ఇన్స్పైర్ చేస్తాం భౌతికంగా. కానీ ఈ సూపర్ కాన్షియస్ మైండ్ ఏదైతే అదృశ్యమైనట్టుగా ఉన్నటువంటి స్థితి ఉందో, దానిలో మన ఊహ అనేది కీ, దాన్ని యాక్టివేట్ చేయడానికి. నాకే తెలియదు ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఇదంతా ఎక్కడుందో నాకు తెలియదు, ఇందులో ఎలా చేయాలి అనుకుంటే కాదు. మన ఊహను మన చేతిలో ఉంది. దాని ద్వారా, కీ ద్వారా మనం చక్కగా దాన్ని ట్యాప్ చేయొచ్చు, దాన్ని ఇన్స్పైర్ చేయొచ్చు. ఊహించాలి. ఎలా అనుకుంటే అలా ఊహించాలి. మనం ఎలా ఊహిస్తే ఆ పార్ట్‌ని ఇన్స్పిరేషన్‌గా పట్టుకోవాలి. ఎవరో ఒకరు ఉంటారు. ఈ ఈ సూపర్ కాన్షియస్ మైండ్‌లో ఎవరో ఒకరు ఉంటారు. మనం ఊహించిన దానికి రెస్పాండ్ అవ్వడానికి. బికాజ్ అంతా అందులోనే ఉంది కదా! ఏదైనా అనుకునివ్వండి. దాన్ని రెస్పాండ్ అవ్వడానికి అందులోంచి ఎవరో ఒకరు వస్తారు. హిట్లర్‌గా ఎంతో నెగెటివ్‌గా అందరూ చంపాలని అనుకుని దాంతో ఇన్స్పిరేషన్ మీకొస్తే దాని ద్వారా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. లేదు హనుమంతుడిలాగా చక్కగా ఎన్నో చాలీసాలు చేస్తూ నా గురించి నేను తెలుసుకుంటా అనుకుంటే దానికి రెస్పాండ్ అయ్యే మాస్టర్లు ఎంతమంది ఉన్నారు? అది జరుగుతుంది. పత్రిజీ లాగా నేను ప్రపంచం మొత్తం కూడా ధ్యానం చెప్పాలి అనుకుంటూ చక్కగా ఇంకా తిరిగి అందరికి ధ్యానం చెప్తాను అనుకుంటే దానికి రెస్పాండ్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అలా ప్రతి దానికి ఉంటారు ఫ్రెండ్స్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మన ఊహ. ఈ సూపర్ కాన్షియస్ మైండ్ అనే దానికి ఎలా యాక్టివేట్ చేస్తాము అంటే మాటలు కాదు. మన ఊహ ద్వారా. ఊహ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఎంత ఊహించాలో మన చేతిలో ఉంది. ఎవరైనా ఆపగలరా మన ఊహకి? ఏమంటారు రోజా మేడం? మన ఊహని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపుతారు? మనమే ఆపుకుంటాం మన ఊహని. వాళ్ళేదో అన్నారని చెప్పేసి మనం తక్కువ చేసుకొని, మనకిదేదో లేదని చెప్పేసి తక్కువ చేసుకొని, ఇంకోటితో కంపేర్ చేసుకొని మనం తక్కువ చేసుకొని, మనంతలో మనమే మన ఊహను ఆపుకుంటున్నాము. ఫస్ట్ మనకు తెలీదు. మన ఊహ ద్వారా ఎంతైనా పొందవచ్చని. ఆ సూపర్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయొచ్చు. సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? దాని పవర్ ఎంత? అనంతం, విశ్వం. ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా చక్కగా, అద్భుతంగా జీవితంలో ఏది కావాలంటే సంపాదించుకున్నాడు ఫ్రెండ్స్. నాకు ఎవరో ఇస్తారులే, ఎవరో చేస్తారులే అని అనుకుంటే, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది, అడగకపోతే అమ్మ అయినా పెట్టదు. ఎవరో చేస్తారు, ఎవరో వస్తుందిలే, ఏదో చేస్తారు అనుకుంటే వస్తుంది. ఆ డిఫాల్ట్ బిహేవియర్‌లో ఎళ్తుంది. మనకున్నటువంటి శక్తిని అద్భుతంగా డైరెక్ట్ చేసి ఛానెల్ చేసేది ఈ ఊహ. మన శక్తిని ఛానలైజ్ చేసి ఒక డైరెక్షన్‌లో పంపించేది మన ఊహ. మన ఇంటెన్షన్. దాని ద్వారా మనం సూపర్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేస్తాం. ఎప్పుడు ఊహిస్తాము? ధ్యానం చేసిన తర్వాత చేస్తాం. పడుకునే ముందు చక్కగా ఊహిస్తాం. జస్ట్ పడుకునే ముందు ఊహించండి. ఏది కావాలో ఊహించండి. చక్కగా పడుకునే లోపు అది మెల్లగా మీ సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతుంది. ఏది బాలేదు రోజంతా చాలా చెత్తగా అయిందని ఊహించారనుకోండి పడుకునే ముందు, అదే లోపలికెళ్తుంది. ఓకే. దీన్ని లోపలికి తీసుకెళ్ళాలి. అదే మా మాస్టర్ నాకు ఇచ్చారనుకోండి చక్కగా లోపలికెళ్తుంది. అది ఎటువంటి ఆలోచన పడుకున్నామో చాలా అలర్ట్‌గా ఉండాలి. డే టైమ్‌లో హ్యాపీగా రిలాక్స్ అవుతున్నప్పుడు ఊహించండి. ఊహించండి కలలు. విజువలైజేషన్ అంటే ఊహించటం. ఇమాజినేషన్ అదే. సో, నేను చెప్పాలనుకుంది డియర్ ఫ్రెండ్స్, ఇమాజినేషన్ ఊహా ప్రక్రియ అనేది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం అని అనను. ఆయుధం ఎందుకంటే నెగెటివ్ కనెక్టేషన్ వస్తుంది. మన చేతిలో ఒక యంత్రం. పవర్‌ఫుల్ యంత్రం. మన ఆలోచన ఎంత పవర్‌ఫుల్ యంత్రమో ఊహాశక్తి ఇంకా పవర్‌ఫుల్ యంత్రం. ఈ 2 మన చేతిలో ఉన్నాయి. 2 అనంతంగా ఉన్నాయి. ఎవరు దాన్ని తీసుకోలేరు మనం తప్పితే.
ధ్యానం చేస్తూ అవేర్నెస్ పెంచుకుంటే, నిత్యం అవేర్నెస్ పెంచుకుంటే మన ఆలోచనని చాలా అద్భుతంగా పెంచుతాం, ఊహని ఇంకా అద్భుతంగా పెంచుతాం. నిత్యం అవేర్నెస్ ఉండాలి, ఎరుకు ఉండాలి. దాన్ని ఏది సంపాదించాలనుకున్నా నా ఊహ ద్వారా చేసుకోవచ్చు అని ఒక ఎరుకు ఉండాలి అంతే. అప్పుడు ఊహిస్తాం, తర్వాత భౌతికంగా చేయాల్సింది చేస్తాం. ఎందుకంటే ఆ అనుభవం కూడా కావాలి కాబట్టి. మళ్ళీ ధ్యానంలోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అయిన తర్వాత ఈరోజు ఆ 3వ సూత్రం, 3వది భవిష్యత్తు గురించి, అనుభవాల గురించి విజువలైజ్ చేయటం. అంటే భవిష్యత్తు గురించి అనగానే ఏంటి ఆ గోల్స్ ఏమైనా ఉన్నాయి, ఎలా పెట్టుకోవాలి, తర్వాత దాన్ని ఊహించడం అంటే ఏంటి, ఈ విషయాల గురించి తెలుసుకుంటున్నాము, కొద్దిగా తెలుసుకుందాం. లక్ష్యాలు, ఊహ ఇవన్నీ కూడా మా ఆలోచనకు సంబంధించిన విషయం. అందుకని దాని గురించి కొద్దిగా తెలుసుకుందాము. ధ్యానం అయిన తర్వాత ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. హాయిగా కళ్ళు మూసుకొని చేతులు 2 మన ఒడిలో పెట్టుకొని ఇలా ఫింగర్స్ క్రాస్ చేసుకొని లెగ్స్ క్రాస్ చేసి శ్వాస మీద ధ్యాస. మన శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మెల్లగా మెల్లగా ఆలోచన తగ్గుతూ మెల్లగా మెల్లగా మా మనసు శూన్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టి మన ధ్యానం స్టార్ట్ చేస్తాం. మెల్లగా ఆ శ్వాస మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అలాగ వెళ్తాం. శ్వాసతో మెల్లగా ధ్యానం అనుభవాల్లోకి వెళ్తాం, శక్తిని అనుభవిస్తాం. తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోతాం, మనం ఏం చేసామో తెలియదు. నిద్రలోకి వెళ్ళిపోవచ్చు, ఎన్నో అనుభవాలు రావచ్చు. ఏది వచ్చినా కూడా మనం దాన్ని ఏమీ ఇంటర్ప్రెట్ చేయకుండా అలాగే ఉంటాం, దానిలో ఆ స్థితిలో ఉందాం. ఒకే ఒక్క స్థితి, అది కాని స్థితి ఏదయ్యా అంటే మనలో ఆలోచనలో ఉన్న స్థితి. శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళండి, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళండి. దేన్ని ఇంటర్ప్రెట్ చేయకండి, అనాలిసిస్ చేయకండి, అది ఉండనివ్వండి. కానీ ఒకే ఒక స్థితి, నా మైండ్లో మళ్ళా మనసులో ఆలోచనలు ఉన్నాయి అని తెలిసిన వెంటనే మన దృష్టిని శ్వాస మీద తీసుకురండి. ఆ ఒక్కటే మాత్రమే దృష్టిని శ్వాస మీద తీసుకురావాలి. మిగిలిన టైంలో అతను ఏం జరుగుతుంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. గమనించడానికి ఎరుకుంటే గమనిస్తాము, గమనించడానికి ఎరుక లేకపోతే ఓకే ఫైన్, యాక్సెప్ట్ చేస్తాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ఏం జరిగితే దాన్ని గమనిస్తూ ఉండండి. ఒక్కటి మాత్రం ఏంటి, నేను ఆలోచనలో ఉన్నానా అని మీకు అనిపించిందా, మన శ్వాస మీద ధ్యాస తీసుకురండి. లేకపోతే దాంతో అలా ఉండండి. ఫ్రెండ్స్, అది ఈ శ్వాస మీద మన ఆనాపానసతి ధ్యానం. దీనికి ముందు హార్ట్ ఎలివేషన్ అనే ప్రక్రియ చేసుకుంటున్నాము. నా గైడెన్స్ ఫాలో అవ్వండి, అక్కడ మ్యూజిక్ ఉంటుంది. రిలాక్స్ యువర్ సెల్ఫ్ డియర్ ఫ్రెండ్స్. Dear friends, మీ స్పెక్స్ను తీసివేసి మీ కళ్ళు మూసుకుని మీ చేతులను మీ హృదయంపై ఉంచి ఈ పవిత్రమైన మీ హృదయ క్షేత్రాన్ని ఫీల్ అవ్వండి. కనెక్ట్ with your heart center. ఈ హృదయం మీ భావాలకు మూలం. తన ప్రేమ శక్తితో, కరుణ శక్తితో, కృతజ్ఞత, సాహసము వంటి శక్తితో మీ జీవితాన్ని ఎంత
లోతైన అభివృద్ధి పెంపొందిస్తున్న ఈ అందమైన హృదయంతో ఏకమవ్వండి. ఫీల్ ఇట్, బికమ్ వన్ విత్ ఇట్. అభినందించండి. మీ జీవితంలోని ప్రేమతో కూడిన, సాహసంతో కూడిన, కరుణతో కూడిన ఏదైనా అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని ఆ శక్తిని మీ హృదయం అంతా నింపండి. ఫీల్ దట్ ఎనర్జీ. ఆ ప్రేమ శక్తితో మీ హృదయాన్ని నింపి ఆ శక్తిని ఈ భూమి ఎంత విస్తరింపచేయండి. డియర్ ఫ్రెండ్స్, మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు ఈ ప్రేమతో, కరుణతో, కృతజ్ఞతతో మనమంతా ఒక్కటవుతున్నాము. ఈ విశ్వంతో ఏకత్వంలోకి వెళుతున్నాము. ఫీల్ దట్ ఎనర్జీ. మెల్లగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. శ్వాస మీద ధ్యాస. మీ కళ్ళు మూసుకుని మీ వేళ్ళలో వేళ్ళు ఉంచి, మీ చేతులను మీ ఒడిలో ఉంచి, మీ సరళమైన సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఒకటవ్వండి.
మీ శ్వాసపై మీ ధ్యాసను ఉంచి మీలో ఉన్న మీ చుట్టూ ఉన్న శూన్యంతో ఏకమవ్వండి. మన మనస్సులోని ఆలోచనలు తగ్గుతున్నప్పుడు మన దేహం ఎంతో అద్భుతంగా సహజంగా పనిచేస్తోంది.
శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము డియర్ ఫ్రెండ్స్. మీ మనస్సులో ఆలోచనలు మెల్లగా తగ్గుతూ ఉన్నప్పుడు మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ శూన్యం ఎరుకలోకి వస్తోంది. గమనించండి. ఈ శూన్యమంతా శక్తి, అపరిమితమైన అవకాశాలు ఉన్న క్వాంటం శక్తి క్షేత్రం.
శూన్యమంతా శక్తి. ఈ శూన్యంలో ఈ శక్తితో మీ దేహానికి దూరంగా, మీ జీవితానికి దూరంగా కేవలము మీ ఎరుకతో గమనించండి. ఈ స్థితిలో ఎంత ఉంటే ఈ చైతన్యపు శక్తితో మనము అంత ఒకటవుతాం డియర్ ఫ్రెండ్స్.
మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ శూన్యంతో, ఈ శక్తితో ఒకటవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుదాం. అందరికీ, అన్నింటికీ కృతజ్ఞతలు. మీ తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు, అందరికీ మీ కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, పక్షులకు, జంతువులకు, జలరాశులకు, వృక్షాలకు, అన్నింటికీ కృతజ్ఞతలు. అలాగే ప్రతి వస్తువుకు, ప్రదేశానికి, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇంకా మీకు, ఈ విశ్వానికి ఎంతైనా కృతజ్ఞతలు. రిలాక్స్ అవ్వండి.
మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మీ చేతులను కళ్ళపై 5 సెకండ్లు ఉంచి మీ కళ్ళు తెరవచ్చు. ఓకే dear friends, మరొకసారి సామూహిక ధ్యానం అయింది. ఈ 3వ సూత్రం ఆలోచనకు సంబంధించింది. సో దీని గురించి కొంత విపులంగా ఈరోజు let me share some slides. లక్ష్యాలు, ఊహా ప్రక్రియ, విజువలైజేషన్. భవిష్యత్తు గురించి విజువలైజ్ చేసుకోండి అనేది మన 3rd స్టెప్. ఏకాగ్రత ఉండేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. విజన్ బోర్డులు మరియు నిస్సందేహమైన లక్ష్యాలను అభివృద్ధి చేయండి. విజన్ బోర్డ్స్ అనేవి అంటే మనం రాసుకోవాలి. ధ్యానం మన లక్ష్యాలకు స్పష్టత, క్లారిటీని ఇస్తుంది. మీకు ఏదైనా లక్ష్యం ఉంది అంటే ఎందుకు అవసరము, ఎందుకు మనం అది కావాలనుకుంటున్నాము అనే విషయాన్ని పూర్తిగా మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఏదైనా లక్ష్యం ఉంటే దానికి ఎందుకు కావాలి అని క్లారిటీ తెచ్చుకోవాలి. అది లక్ష్యాలు పెట్టుకోవటం. రాసుకోవాలి, ఎందుకు కావాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ లక్ష్యాలు నెరవేరినట్లుగా ఊహిస్తూ దాని ద్వారా మనకు వచ్చేటువంటి భవిష్యత్ ఎక్స్పీరియన్స్ అనుభవాలను మనం ఊహాగానం చేయాలి. లక్ష్యాలు మనకు వచ్చేస్తే ఏమిటి అనేది. దీని ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్, ఉపచేతన మనసును చక్కగా మార్చుకుంటాము అంటున్నాం. మన మనసులోని 95% ఆలోచనలు రిపీట్ అవుతున్నాయి, రిడండెంట్గా ఉన్నాయి. ఒకటే అదే మళ్ళీ వస్తుంది. 95%. రోజుకి 50 నుంచి 60 వేల ఆలోచనలు ఉంటే అందులో 95% నిన్నటివి. అంటే నిన్న ఈరోజు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. 80% ప్రతికూలంగా ఉన్నాయి. అంటే అవి నెగటివ్, అనుకూలము ప్రతికూలం, నెగటివ్గా ఉన్నాయి. పదే ఆలోచనలు మన జ్ఞాపక శక్తిని బలోపేతం చేస్తాయి. అంటే ఆ విషయానికి సంబంధించి మనము మరీ ఆలోచిస్తూ ఉంటే అవి ఇంకా బలంగా మన మెదడులోకి వెళ్ళిపోతుంది. కామన్ సెన్స్. ఒక న్యూరో సైన్స్ ప్రిన్సిపల్ ఉంది. సెల్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అంటాం. ఫైర్ టుగెదర్ అంటే కణాలు ఎక్కువ కలుస్తూ ఉంటే
ఫైరింగ్ అంటే జ్వలించడం అంటే అక్కడ ఒక పల్స్ ఇవ్వటం. కణాలు ఫైర్ టుగెదర్ అంటే ఎక్కువ కలిస్తే, ఎక్కువ ఎంతగా కనెక్షన్ ఫామ్ అవుతూ ఉంటే అవి అంతగా అనుసంధానం అవుతాయి, అంతగా స్ట్రాంగ్ అవుతాయి అని అర్థం. సెల్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. ఏవైతే ప్రేరేపబడతాయో అవి ఇంకా బాగా కలుస్తాయి. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఆలోచన తీసుకొని దాని గురించి పదే పదే ఆలోచిస్తుంటే, పదే పదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే ఈ కణాలు ఇంకా స్ట్రాంగ్ అయ్యి దాన్ని బాగా గుర్తుపెట్టుబడి చేస్తాయి. నా ఆలోచనలు ఏం చేస్తున్నాయి, కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయి మెదడులో. మంచి ఆలోచనలు మంచి కెమికల్, అలా గొప్ప కాని ఆలోచనలు అంటే స్ట్రెస్ఫుల్గా ఉన్న ఆలోచనలు మంచి కాని కెమికల్స్ అంటే స్ట్రెస్ని కలిగించే కెమికల్స్ ఉత్పత్తి చేస్తాయి. కార్టిజాల్ అంటే స్ట్రెస్తో వచ్చేవి కెమికల్ అయితే, సెరోటిన్ అనేది ఒక మంచి కెమికల్, గుడ్ మూడ్. ఇంకోటేమో అంతా హెల్త్ని అంతా పూర్తిగా పాడు చేసినట్టు కెమికల్. ఈ ఆలోచనలను బట్టి కెమికల్స్ ఉత్పత్తి అయ్యి అవి ఏం చేస్తాయి, మన బ్లడ్ సప్లై, మన బ్లడ్లో ద్వారా, రక్తం ద్వారా ప్రతి దేహంలోకి వెళ్ళి అక్కడ ఎమోషన్ క్రియేట్ చేస్తాయి. మన భావం అక్కడ తయారవుతుంది ఈ కెమికల్ ద్వారా వెళ్ళి. ఆ కెమికల్ వెళ్తుంది, దాని ఇంటర్ఫరెన్స్ ద్వారా సపోజ్ స్ట్రెస్ కెమికల్ వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళి మన లోపల జాస్ ఏమో మన దంతాలు కొద్దిగా గట్టిగా అవటము, అంటే గట్టిగా బిగింపుకోవడము, ఫేస్‌లో కండరాలన్నీ కూడా బాగా బిగించిపోవడము. ఎందుకంటే స్ట్రెస్‌గా ఉన్నప్పుడు కొద్దిగా ఆనందం ఉండదు. చేతులు, కాళ్ళు తొందరగా అటు ఇటు ఊగుతున్నట్టు ఉండటము. ఇదంతా స్ట్రెస్‌తో కూడినటువంటి ఎమోషన్. అదే మంచి కెమికల్ ఎళ్తే దాని ద్వారా చక్కగా మన హార్ట్ అంతకుముందు స్పీడ్‌గా ఉన్నది కూల్ అవ్వటము, హార్ట్ బీట్ మారటము. ఫేస్‌లోని మజిల్స్ కొద్దిగా ఫ్రీ అవ్వటము. ఇవి మంచి కెమికల్స్ ద్వారా అవుతాయి. అంటే ఎమోషన్. సో, ఎమోషన్ వస్తుంది మన ఆలోచనను బట్టి. ఎందుకంటే ఈ కెమికల్స్ ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి. ఆలోచన వచ్చినప్పుడు, ఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌లో కెమికల్ ఉత్పత్తి అవుతుంది. అది మన బాడీలోకి వెళ్తుంది. ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ ఫీల్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన సంకేతం మళ్ళీ మెదడులోకి వెళ్తుంది. మెదడు చూస్తుంది. ఓకే. స్ట్రెస్‌గా ఫీల్ అవ్వాలి. మా మాస్టర్ నాకు సంకేతం పంపిస్తున్నాడు. మళ్ళీ స్ట్రెస్‌కి సంబంధించిన మళ్ళీ ఇంకొక ఆలోచన తీసుకుంటుంది. మళ్ళీ దాని నుంచి మళ్ళీ కెమికల్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఇలా నిత్యము మనము ఆలోచనలు, భావాలు, ఆలోచనలు, భావాలు, ఆలోచనలు, భావాలు అనే లూప్‌లో ఉంటాం. దీన్ని థింకింగ్, ఫీలింగ్ లూప్ అంటారు. ఒక ఆలోచన వస్తే దానికి సంబంధించి ఎమోషను, ఎమోషన్ ద్వారా మళ్ళీ సంకేతం వెళ్ళి, మళ్ళీ దానికి సంబంధించిన ఇంకొక ఆలోచనొచ్చి, ఉదాహరణకి చనిపోవడం గురించి ఎవరైనా చనిపోతే దాని గురించి బాధపడుతూ ఉంటే, దాని ఆలోచనల ద్వారా ఒక బాధ ఎమోషన్ బాడీలోకెళ్ళి, అది ఇంకో సంకేతం పంపించి, మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఎవరో చెప్పిన చనిపోయిన సంఘటన గుర్తించుకొని, దాని నుంచి ఇంకో సంకేతం పంపించి, మళ్ళీ ఎవరో ఇలా చనిపోతే ఎటువంటి లైఫ్ ఎలాగో మిజరబుల్‌గా ఉందో ఎవరో చెప్తే అది తీసుకొచ్చి, ఇలా ఒకదానితో ఒకటి, ఒకదానితో ఒకటి, ఒకదానితో లింకప్ అయిపోయి మన మెల్లగా మనం ఏం చేస్తామంటే చనిపోతే ఎంతో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో జీవితం అంతా ఇంక మిజరబుల్ అన్నటువంటి ఒక దీంట్లో బాగా మన మెదడులో బాగా పట్టిస్తాం. బలంగా చేస్తాం అటువంటివి. ఈ థింకింగ్, ఫీలింగ్ లూప్ రికరింగ్ అయిపోతూ ఉంటుంది. సో, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఎమోషన్స్ కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెగెటివ్ ఆలోచన కట్ చేయాలి. ఆపాలి. దాని బదులు పాజిటివ్ ఆలోచన పెట్టుకోవాలి. సో, ఒక విధము ఏంటి అంటే అవేర్‌నెస్ పెంచుకోవటం. ధ్యానం ద్వారా ఎప్పుడైతే మన ఎరుక పెంచుతుందో ఆటోమేటిక్‌గా నెగెటివ్‌ని కట్ చేయడానికి అవుతుంది. అయితే ఇంకో విధం ఏంటంటే మన నెగెటివ్ ఆలోచన ఎంత కట్ చేసుకున్నా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటారు. న్యూస్ పేపర్‌లు ఎప్పుడూ ఒకటనే ఉంటాయి. టీవీలో ఒకటి వస్తూనే ఉంటాయి. చుట్టుపక్కల సభ్యులు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు మనలో వచ్చేస్తుంటాయి ఆలోచనలు. సో, ఒకటి అవేర్‌నెస్ ఎరుక పెంచుకోవడం అయితే డిఫరెన్స్. 2 చక్కటి లక్ష్యాలు పెట్టుకోవటము. లక్ష్యాలు ఉంచుకుంటే మనం ఎప్పుడైతే మన లక్ష్యం నాకు ఇది ఇంత ఇంపార్టెంటు, ఇది నాకు కావాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో, అని అనుకుని దాన్ని ఊహలో పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనము మన
బ్రెయిన్కి ఫ్రంట్లో ఇక్కడ ఏరియా ఏమంటారంటే సిఈఓ, అంటే ఒక డైరెక్టర్ ఆఫ్ ద బ్రెయిన్. దీన్నే అది ఒక మేనేజర్, మన బ్రెయిన్ మొత్తానికి మేనేజర్ ఇక్కడ ఉంది. ఆ మేనేజర్కి ఇండికేట్ చేస్తాం అనమాట, ఇది నాకు ఇంపార్టెంట్ అని. ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ ఇండికేట్ చేస్తామో ఆ మేనేజర్ ఓకే, నా మాస్టర్ నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పాత అనుభవాల్ని కానీ, దానికి సంబంధించిన కొత్త నాలెడ్జ్ని కానీ, దానికోసం అని చెప్పేసి చక్కగా అన్ని రకాల వనరులు ఏవైతే ఉన్నాయో బ్రెయిన్లో వాటన్నిటిని కూడా చక్కగా దాని వైపు డైరెక్ట్ చేస్తుంది. మనం జస్ట్ అనుకోవడం ద్వారా, ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నప్పుడు ఈ బ్రెయిన్ అనేది రెగ్యులర్గా దానికి సంబంధించిన విషయాలను కోసమని చెప్పేసి అన్ని రకాల వనరులే వాడుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం లక్ష్యం పెట్టుకోవటము, ఆ లక్ష్యాన్ని పదే పదే మన సీఈఓకి గుర్తు చేస్తూ ఉండాలి. మనకు ఒక సీఈఓ ఉంది బ్రెయిన్లో ఈ పార్ట్కి, అది మనం జస్ట్ అనుకోవడమే. ఎలా గుర్తు చేయాలి? మనం అనుకోవటం, ఊహించడం, ఈ రెండు చేస్తే ఇక్కడ బాగా ఉత్తేజితమై ఓకే ఇది ఇంపార్టెంట్ కాబట్టి వాటికి సంబంధించిన ఎక్కడైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంఘటనలు కానీ ఇంకోటి కానీ తీసుకొస్తూ ఉంటుంది. తీసుకొచ్చి మనకి గుర్తు చేస్తుంది. అంటే మన ఆలోచనలు వాటితో నింపుతాయి అన్నమాట. సో మన ఆలోచనని మార్చుకోవాలంటే నిత్యం ధ్యానంతో ఎరుకను పెంచుకోవడం ఒకటైతే, రెండు చక్కటి లక్ష్యాలు పెట్టుకోవడం రెండు. అప్పుడు మన శక్తి అంతా లక్ష్యాలకు వెళ్తుంది. సో ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు మార్చుకోవాలి. నెగిటివ్ ఆలోచనలు ఉన్నతము అంటే ఉన్నతమైనవి అంటే మీకు ఎలా అనుకుంటే అలా, పాజిటివ్ అనుకోవచ్చు, మిరాకులస్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా మనకి సాటిస్ఫాక్షన్గా ఉండేవి అనుకోవచ్చు, ఒక అర్థవంతమైనగా అనుకోవచ్చు. పత్రిక నా ఆలోచనలు, ఈ ఆలోచనల గురించి మాట్లాడేటప్పుడు 4 రకాల ఆలోచనలు ఉంటాయి ప్రతి ఒక్కరికి అని చెప్పారు. డిజాస్ట్రస్, వినాశకరమైన ఆలోచనలు; నెగిటివ్, ప్రతికూలమైన ఆలోచనలు; పాజిటివ్, అనుకూలమైన ఆలోచనలు; మిరాకులస్, అద్భుతమైన ఆలోచనలు, అద్భుతాలు. ఈ 4 రకాల ఆలోచనలు ఉన్నాయి. క్లియర్గా వినాశకరమైన ఆలోచనలు ఉండకూడదు, ప్రతికూలమైన ఆలోచనలు ఉండకూడదు. అనుకూలము, అద్భుతం ఆలోచనలోకి మనం నిత్యము వెళ్ళగలగాలి. నిన్న తెలుసుకున్నాము, ఎన్నైనా ఉన్నాయి, ఎంతైనా అవకాశం ఉంది, ఏది కావాలంటే అది మనం క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? విషయాన్ని కొద్దిగా క్లారిటీగా తెలుసుకొని, ఏది కోరితే, ఏది పెట్టుకుంటే ఆలోచన దాని ద్వారా మనకు మ్యాక్సిమం హ్యాపీనెస్ వస్తుందో అనే విషయం తెలుసుకోవడం తప్పితే ఇంకోటి లేదు. అది తెలుసుకుంటే దాని గురించి మనం చక్కగా ఊహించవచ్చు. సో అద్భుతమైన ఆలోచనలు అంటే ఊహకు అందని రీతిలో మనం ఆలోచిస్తాం. ఎవరికి ఊహకు అందని రీతిలో మనం సాధారణంగా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడే ధ్యానంలోకి వచ్చాను కదా, సో నేను ధ్యానం 10 మందికి చెప్తాను. ఓకే, మేబీ ఒక 5 మందికి చెప్తాను. ఓకే, ఈ వారంలో ఒక 10 మందికి చెప్తాను అనుకుంటాం. అది ఒక సాధారణమైన ఆలోచన. నేను ఇప్పుడే వస్తే ఏంటి, గౌతమ బుద్ధుడు ఒక 3 గంటల్లో మొత్తం అంతా తెలుసుకొని, పూర్తిగా అంతా తెలుసుకున్నాడు కాబట్టి అలా తెలుసుకోవడం ద్వారా ఆయన ఎంతైనా చెప్పారు. సో నేను కూడా ఇంత తెలుసుకున్నాను, నాకు కూడా అటువంటి అద్భుతమైన స్థితి కలుగుతుంది కాబట్టి నేను కూడా చక్కగా ఎంత వేల మందికి చెప్తాను అనుకోవటం ఇంకొక ఆలోచన. అది అద్భుతమైన ఆలోచన. రెండూ ఉన్నాయి. ఏది కావాలో, ఏది నిషేధం మనలో ఉన్నది, మనం చూస్ చేసుకోవటం, ఏది కావాలో అనేది మనం చూస్ చేసుకోవాలి. ఒక వ్యాపారి కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. తను ఆల్రెడీ ఒక 2-3 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్ ప్రెషర్ ఉంది. నువ్వు చెయ్యి ఏదో చేయాలి కదా, నువ్వు చెయ్యని. ఓకే, నేను పూర్తిగా బిజినెస్లో ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తున్నాను, ఈసారి కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను నేను. అయినా ఇంకా ఫ్యామిలీ చేయమంటున్నారు, సరే ఇంకా చేయాలి కదా, కానీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను అని స్టార్ట్ చేస్తాడు బిజినెస్. ఓ పక్కన చెయ్యాలి కదా, చేస్తాను, కానీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను అని అనుకుంటాడు. అనేది వినాశకరమైన ధోరణి. ఏమవుతుంది, ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మొదట్లోనే, ఆదిలోనే ఏదో వస్తుంది, ఏదో గవర్నమెంటో ఏదో చెప్తుంది, ఇక్కడ మీ బిజినెస్కి పనికిరాదు, మీకు లైసెన్సులు లేవు, ఇవ్వము, అలాంటివి వస్తాయి.
వచ్చి అది స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోతుంది. వినాశకరమైన ధోరణుల ద్వారా డిజాస్టర్స్ రిజల్ట్స్ వస్తాయి. అదే బిజినెస్ మ్యాన్ సరే నేను ఫెయిల్ అయితే అయ్యాను ఇంతకుముందు, కానీ ఈసారి ఆ పాత్ర నాకు ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాను కాబట్టి నేను అటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటానేమో. రాంగ్ డెసిషన్స్ గ్యారంటీగా ఎప్పుడు కూడా నేను అలాగే చేశాను కదా, తీసుకుంటాను, కానీ నేను ప్రయత్నిస్తాను. ఈసారి బిజినెస్ చేసి ఏదో చేస్తాను, ప్రయత్నిస్తాను, కానీ అయితే రాంగ్ డెసిషన్స్ అయితే వస్తాయి, సో వాట్ అయితే చేస్తాను అంటాడు. అని స్టార్ట్ చేసినప్పుడు ఈ రాంగ్ డెసిషన్స్ వస్తాయి, చేశాను ఇంతమంది, మళ్ళీ వస్తాయి అన్నాడు కదా, అవి వస్తుంటాయి. అయితే నేను ప్రయత్నిస్తాను అన్నాడు కదా, ముందుకు వెళ్తాడు. మొదటి కేసులో ఒక 5 రోజుల్లో కూడా దానికి లైసెన్స్ రాలేదు, ఆగిపోయింది. 2 లైసెన్స్ వచ్చింది, ముందుకు వెళ్తున్నాడు. 1 సంవత్సరంలో చేస్తాడు. అయితే లాసెస్ వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాను అన్నాడు కాబట్టి నష్టాలు వస్తుంటాయి. 1 సంవత్సరంలో రన్ చేసి ఆపేస్తూ వస్తుంది. బెటర్, ప్రస్తుతానికన్నా బెటర్, కానీ లాసులతో ఆపేశాడు. అది నెగటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్, నాకు ఇంతకుముందు రాంగ్ డెసిషన్స్ అయ్యాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి, అయితే ఈసారి అలా కాదు, నేను అద్భుతమైన డెసిషన్స్ తీసుకుంటున్నాను. నా చుట్టూ నా ఫ్రెండ్స్ చక్కగా తీసుకున్నాను, నేను ఎందుకు చేయలేను? కోవిడ్ సంబంధం లేదు. ఆ కోవిడ్ టైంలో ఎన్నో కంపెనీలు పెరిగాయి, నేను కూడా చక్కగా అద్భుతంగా చేసి ఈసారి బిజినెస్ సక్సెస్ అవుతాను అనుకుంటాడు. చక్కగా బిజినెస్ చేస్తాడు. ఒక గొప్ప ప్రాఫిట్ రాకపోయినా 5% లాభంతో బయటపడతాడు. అనుకున్నాడు కదా, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకున్నాడు. అద్భుతంగా అది పాజిటివ్ థింకింగ్. అనుకోవడం అద్భుతంగా ఆలోచన వ్యక్తి ఏమనుకుంటాడు, ఈ కోవిడ్ టైంలో ఉన్నటువంటి అతి డిఫికల్ట్ టైమ్స్లో కూడా కొన్ని కంపెనీలు 300% పెరిగాయి. నాకు మార్కెట్తో సంబంధం లేకుండా నాకు ఎంతైనా అద్భుతమైన శక్తి ఉంది, మన ఆలోచన ద్వారా ఎంతైనా క్రియేట్ చేసుకోవచ్చు. నా గతంతో సంబంధం లేకుండా ఈసారి నేను ఒక 300% పెరుగుతూ నేను చక్కగా మంచి ఫలితాలను తీసుకొస్తాను అనుకుంటాడు. మొదట ఏమనుకున్నాడు, పాజిటివ్ థింకింగ్ అనుకున్నాడు, నేను సక్సెస్ అవుతాను అనుకున్నాడు. ఇక్కడ 300% నా ఇన్కమ్ని పెంచుతూ నేను సక్సెస్ అవుతాను అనుకుంటాడు. సో అద్భుతంగా ఆలోచిస్తాడు, మిరాకులస్గా అటువంటి దాంతో వస్తాడు బయటికి. మనము ఎలా అనుకుంటే అలా, మనం ఎంత ఆలోచిస్తే, ఎటువంటి లక్ష్యాలు పెట్టుకుంటే అవి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ 4 రకాల ఆలోచనల గురించి మనం నిత్యము మన అవేర్నెస్తో ఎరుగుతో చూసుకుంటూ ఉండాలి, ఎటువంటి దాంతో మనం ఉన్నామని చెప్పేసి. సాధారణంగా మనకి ఎప్పుడు ప్లాన్డ్గా ఉండే ఓకే, అన్ప్లాన్డ్ వస్తాయి. సపోజ్ సడన్గా మీ స్పౌజ్ ఫోన్ చేసి ఇంటికి 10 మంది గెస్టులు వస్తున్నారన్నా అనుకోండి, ఏమొస్తుంది ఫస్ట్? నో వే, సడన్గా అలా చెప్తావు నువ్వు, నా వల్ల కాదు, 10 మందికి నేను అసలు ఇంపాసిబుల్, లాస్ట్ టైం నలుగురికే చేయలేకపోయినా 10 మందికి నేను అసలు చేయలేను అని చెప్పేస్తాం. లేదు చేయాల్సింది అంటాడు. సరే ఇంక నీకు ఎంత చెప్పడం అర్థం కాదు, సరే తీసుకురా, కానీ నేనైతే లాస్ట్ టైం పూర్తిగా ఫెయిల్, ఈసారి కూడా అంతే అని టక్కన అనుకుంటాము. అనే తర్వాత అది అలాగే అవుతుంది. ఆలోచించాలి, మనం చెప్పే ధోరణి మార్చగలగాలి, అలా ఆలోచన మార్చగలగాలి. మనం ఏ విధంగా అనుకుంటున్నామో అది జరిగిపోతుంది కాబట్టి. అయితే తీసుకోకూడదు, తీసుకున్నప్పుడు కంపల్సరీగా మార్చి తీరాలి. అందుకనే గబుక్కని ఏదైనా విషయం గురించి నో అని చెప్పడం అనేది వర్డ్ తీసేయాలి. మనం దీంట్లో మన పదక్షేత్రంలోంచి నో తీసేయాలి. తొందరగా టక్క నో అన్న తర్వాత దాన్ని మనం ఎస్గా మార్చుకోవాలంటే మనకి అభిమానం అడ్డొస్తుంది. అందుకని వెయిట్ చేసి ఎవరైనా ఏదైనా కావాలంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్నాలెడ్జ్ చేసి దాని గురించి మాట్లాడి ఆలోచించి అప్పుడు చెప్పాలి. ఎస్సా నో అన్న తర్వాత మనం తీసుకోవద్దు, మన డబుల్ మైండెడ్లో వద్దు. ఒకవేళ తీసుకుంటే ఓకే, డెసిషన్ అయిపోయింది కదా, నేను అద్భుతంగా చేస్తున్నాను, నా గతానికి సంబంధం లేకుండా 10 మందికి అద్భుతంగా చక్కగా వండుతున్నాను అనేది ఉండాలి. ఇంకా మన ఆలోచన బట్టి డియర్ ఫ్రెండ్స్.
సో ఇక్కడ ఈ ఆలోచనలు మార్చాలి, నెగిటివ్ ఆలోచన మార్చాలి అంటే, ఒకటి మన లక్ష్యాలు మంచి లక్ష్యాలు ఉంటే, ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటే, ఏ సిచ్యువేషన్లో అయినా మన నెగిటివ్ ఆలోచన ఉన్నవాటి మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే మనకు అక్కడ శక్తి అనేది ఆటోమేటిక్గా లక్ష్యాల మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి, మనకి అనవసరమైన వాటి గురించి మనకి ఎటువంటి ఆలోచనలు రావు, తీసేస్తుంటాం అనమాట. సో మన నెగిటివ్ ఆలోచన చేయాలంటే లక్ష్యాలు ఉండడం ఒకటని చెప్పాను, ఎరుగుతూ ఉండడం రెండోది. ఎరుగుతూ ఉండడం రెండోది అయితే మనం చక్కటి లక్ష్యాలు పెట్టుకోవాలి. మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఏరియాస్ ఉన్నాయో వాటి మీద చక్కగా వండి పెట్టడం ఒక ధర్మం. దాని గురించి ఎప్పుడూ లక్ష్యం ఉండాలి. నేను 100 మందికి కూడా అద్భుతంగా చేయగలుగుతాను. 100 మంది అతిథులు వచ్చారంటే 100 మంది దేవుళ్ళు వచ్చినట్టు అతిథి దేవో భవ ఎంతవరకు ఉంది అని నేర్చుకున్నాను. స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికతకి వచ్చిన తర్వాత చక్కగా నేర్చుకున్నాను. ఎంతమందికైనా చక్కగా పిలిచి మనం ఇంట్లో మనము వాళ్ళు గౌరవంగా చూస్తూ మంచి ఫుడ్ పెట్టగలగాలి. రెండే ఉన్నాయి డే ఫ్రెండ్స్, మనము శక్తి, పదార్థం. శక్తికి ధ్యానం, మన పదార్థం అంటే దేహానికి మంచి ఫుడ్. రెండే. ఈ రెండు చేస్తే అద్భుతమైనటువంటి శక్తి మనకి. అంటే మన ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నట్టు. మంచి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ పెట్టాలి. నిత్యం కూడా ఎవరైనా వస్తే చక్కగా పెట్టాలి. అంటే మన దేహానికి సేవ చేస్తున్నట్టు. మన రెండు కదా, అయితే పదార్థం దేహము, అక్కడ శక్తి ఆత్మ. మన ఆత్మకి చక్కగా ధ్యానం ఇవ్వాలి, 10 మంది వచ్చిన వాళ్ళకి ధ్యానం ఇవ్వాలి. అది మన ధర్మం. అంటే అద్భుతమైన పని చేస్తున్నట్టు. అలాగే వచ్చిన వాళ్ళకి వాళ్ళ దేహానికి మంచి ఫుడ్ పెట్టాలి, మన దేహానికి మంచి ఫుడ్ తీసుకోవాలంటే అద్భుతమైన సేవ చేస్తున్నట్టు. ఈ రెండే, మిగిలిన ఏమీ లేవు. మిగిలినవన్నీ మైండ్తో వచ్చింది. అందుకనే పత్రిక గారు అన్నదానానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి పిరమిడ్ సెంటర్లో భోజనం ఉండాలి, రుచికరమైన భోజనం ఉండాలి, డబ్బుతో సంబంధం లేకుండా భోజనం ఇవ్వగలగాలి అని. అలాగే డబ్బుతో సంబంధం లేకుండా ధ్యానం ఇవ్వగలగాలి. ఎందుకంటే మనం ఉన్న రెండు కాబట్టి ఆ రెండింటికి ఏదైతే అద్భుతమో ఆ రెండు ఇవ్వాలి. చక్కటి భోజనం ఇవ్వాలి, చక్కటి ధ్యానం ఇవ్వాలి. సో మన లక్ష్యాలు ఉన్నతమైన ఆలోచన అంటే ఏంటవి? మనకి బాగా స్ఫూర్తినిచ్చేవి. మనల్ని ఏదైతే కొత్త అనుభవాలతో మనల్ని ఇంకా ముందుకు నడుస్తున్నామో, మన జీవితం అనుకుంటామో అటువంటి లక్ష్యాలను మనం పెట్టుకోవాలి. అది కరెక్ట్. ఏదో పక్క వాళ్ళు 3-5 ఇల్లు కట్టుకున్నారు కదా, మనం కూడా 3-5 పెట్టుకుందాము. వాళ్ళు కంపెనీ పెట్టారు, మనం కూడా కంపెనీ పెట్టుకుందాము. ఇవి కాదు. మనం పెట్టుకునే లక్ష్యాలు ఒక అర్థవంతంగా ఉంటే మనకు అయితే ఒకటి నిన్నే చెప్పాను, నాకు ఒక మంచి ఇల్లు కావాలి, దాని ద్వారా నా పిల్లలకి అద్భుతమైన చదువు, నాకు అద్భుతమైన మనశ్శాంతి, నా ధ్యాన ప్రగతి ఇవి ఉంటాయి కాబట్టి అనుకోవడంలో తప్పు లేదు. అది అద్భుతమైన లక్ష్యమే. అది మళ్ళా దానికి ఒక మీనింగ్ అర్థవంతంగా ఉండాలి అంతే. అర్థం లేకుండా కోరుకోవడం కాదు అది. ఇప్పుడు ఇది అనుకోండి, మీ పిల్లలకు మంచి చదువు, మీకు చక్కటి మనశ్శాంతి, మీరేమో మంచి ధ్యానానికి సరిపడే ఒక హాలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక అద్భుతం. అది దానికి అర్థవంతం ఉంది. అర్థం లేకుండా అంటే ఏదో పెట్టాలి కదా పెట్టుకోవడం కాకుండా, నా వ్యాపారంలో అద్భుతంగా ఫలితాలు వస్తే, ఫలితాలు నాకు కావాలి, ఎందుకంటే నేను ఆ ధనాన్ని ఎంత వస్తే అంతను తీసుకెళ్ళి మా చుట్టుపక్కల ఉన్నటువంటి 10 లక్షల మందికి ధ్యానానికి వచ్చిస్తాను. ఒక అర్థవంతమైన లక్ష్యం అది. నా భవిష్యత్తులో ఏమవుతుందో అందుకని చెప్పి తెలియదు కాబట్టి, నాకు ఇంకా ఒక ఎంతో అభివృద్ధి ఎందుకంటే నా భవిష్యత్తు నాకు తెలియదు, దానికోసం నాకు ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. అర్థవంతం లేనిది అది. ఎందుకంటే భయంతో కూడింది. మనంతలో మనమే భవిష్యత్తు ఏం లేదు తెలియదు, ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏమైనా జరిగి తీరుతుంది అక్కడ. ఎందుకంటే మనమే ఆల్రెడీ ఆలోచన సీట్ చేస్తున్నాము. సో డియర్ ఫ్రెండ్స్, అర్థవంతమైన లక్ష్యాలు, సరైన లక్ష్యాలు అంటే ఎలా తెలుస్తుంది? మనకు క్లారిటీ వస్తుంది. మనం ధ్యానం చేస్తూ ఉంటే మెల్లగా 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 అవసరం లేని డ్రాప్ అయిపోయి మనకి ఏది ఇంపార్టెంట్ అంటే, ఇంపార్టెంట్ అనేది ఏంటంటే మన జీవిత ధ్యానానికి అనుకూలంగా ఉండేటువంటి విషయం.
అది ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. నాకు 6 సంవత్సరాల క్రితం ఒకటే లక్ష్యం, నా కంపెనీ అద్భుతంగా అభివృద్ధి చెంది దాన్ని ఎవరో ఒక పెద్ద కంపెనీ కొనాలి, దాని ద్వారా వచ్చినటువంటి లాభాలతో నేను ఎట్టుపట్టుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా నేను పూర్తిగా దాన్ని ఉపయోగించాలని నాకు ఒక లక్ష్యం. నాకు ఒక లక్ష్యాలకు సంబంధించిన విజన్ బోర్డ్ ఉండేది. దాన్ని చక్కగా ఎప్పుడు ఊహించుకుంటూ ఉండేవాడిని. అది నెరవేరిన తర్వాత నాకు ఉంది నేను పూర్తిగా సేవలోకి దిగాలని. కానీ దానికన్నా బలంగా ఉంది ఏంటంటే, నాకు అక్కడ సంకేతాలొచ్చాయి. దానికన్నా బలంగా వచ్చింది, నువ్వు ఈ ఐబీఎం సంస్థలోకి వెళ్తున్నావు, నువ్వు అక్కడే పనిచేయి 3 సంవత్సరాలు, ప్రస్తుతానికి బయటికి రావద్దు అని చాలా బలంగా సంకేతాలొచ్చాయి. ఇది ఉంది. నేను పూర్తిగా ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో బుద్ధాసేవ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా ఫుల్ టైమ్ సేవ చేస్తున్నానో, ధ్యాన సేవ, ఇది ఉంది. అప్పుడు నాకు ఇది కావాలని ఉంది. కానీ అది కూడా ఒకటుంది. ఈ రెండిట్లో ఏది అని ధ్యానం చేస్తే నాకు క్లారిటీ వచ్చింది సడన్‌గా ఒక 3 వారాల పీరియడ్‌లో. నువ్వు కొన్ని రోజులు ఐబీఎం సంస్థలో ఉంటూ నువ్వు ఏదైతే బయట చెప్పాలనుకున్నా ముందు అక్కడ చెప్పు అని చెప్పేసి క్లారిటీ వచ్చింది. ఆ సంకేతాలు వచ్చాయి. చక్కగా నా ఆ ఆప్షన్ తీసుకున్నాను. సో అద్భుతంగా అక్కడ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చేసిన తర్వాత సడన్‌గా ఉన్నదన్నట్టు అంతవరకు ఏదైతే ఆనందంగా ఉందో ఆనందంగా లేకపోవడం మొదలుపెట్టింది. ఇంట్రెస్ట్ కలగల. అదే విషయం మన లక్ష్యాలు మనకి ఏది సరైనవి తెలుస్తుంటాయి డియర్ ఫ్రెండ్స్. మనం ఏదైతే బాగా నిన్నటి వరకు ఎంజాయ్ చేస్తామో ఈ రోజు నుంచి అంతగా లేకపోతే అక్కడ మనకు దానికి సంబంధించింది అయిపోయింది. అక్కడ నేర్చుకోవడం అయిపోయింది. అనుభవాలు అయిపోయాయి. అక్కడ మనం బాగా ఎరుగుతూ ఉండి దేని మీద మన దృష్టి వెళ్తుందని గమనిస్తూ ఉండాలి. దానికి మార్చుకోవాలి. ధ్యానం ద్వారా మనకు తెలుస్తుంటుంది. సో ఈ లక్ష్యాలు పెట్టుకున్న తర్వాత ఎలా పెట్టుకుంటాము? ఒక చక్కటి వర్తమానంలో ఒక అఫర్మేషన్‌లా పెట్టుకోవాలి. నేను ఒక మంచి ధ్యాన మెడిటేషన్ సెంటర్‌ని స్టార్ట్ చేసి దాని ద్వారా ఒక 10,000 మందికి ధ్యానం చెప్తున్నాను. నేను చక్కగా డబ్బులు సంపాదించి మా కమ్యూనిటీని నిత్యం కూడా అభివృద్ధి చెందేటట్టు వాటికి ఏది అవసరం వాటికి సంబంధించి హెల్ప్ చేస్తాను. నేను నా చక్కటి సంగీతం నేర్చుకుంటూ రోజుకి 5 గంటలు ప్రాక్టీస్ చేసి నన్ను ఎంతైనా ప్రశాంతలో తీసుకెళ్తుంటాను. నేను సంగీతం ప్రాక్టీస్ చేసి అద్భుతంగా ఈ మా స్నేహితులందరం కలిపి ఏదైనా కచేరీలో చేస్తాను. ఏదో ఒకటి. నేను అద్భుతమైనటువంటి వంటలు నేర్చుకుంటాను. సాత్విక ఆహారం పూర్తిగా నేర్చుకొని దానికి సంబంధించిన మంచి వీడియోస్ చేసి పెడతాను. ఎందుకంటే నాతో నా ఎనర్జీకి కనెక్ట్ అయిన ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ నేర్చుకుంటారు. అది నా లక్ష్యమే. నాకేం తెలియదు, నాకేం రాదు కాదు. పర్పస్ ఆఫ్ లైఫ్ అని తర్వాత 5వ వారంలో క్లాస్ చెప్తాం. అప్పుడు మళ్ళీ ఇంకో దీని గురించి డిస్కస్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనకి ఏమైనా అనిపిస్తే వాటిని పెట్టుకోవచ్చు. ఈ లక్ష్యాల్ని ఒకసారి మనం రాసుకున్న తర్వాత రాయండి. ఏదైనా పేపర్ మీద రాయండి. ఒక చార్ట్ పేపర్ తీసుకోండి. దాని మీద లక్ష్యం రాసి దానికి సంబంధించిన బొమ్మ గీయండి. దాన్నే విజన్ బోర్డ్ అంటాం. చేయండి. ప్రతి లక్ష్యానికి ఒక బొమ్మ గీయండి మీకు అనుకున్నట్టుగా. ఆ బొమ్మ గీస్తున్నప్పుడు ఆ లక్ష్యం మీకు నెరవేరుతూ ఉంటే మీ జీవితంలో ఎటువంటి కొత్త అనుభవాలు వస్తాయో వాటి గురించి ఊహించండి. అది స్టోరీ అనమాట. అది క్రియేట్ చేసుకోండి మీ మైండ్‌లో. అప్పుడు మీ బ్లూ ప్రింట్ తయారైంది. ఒక పేపర్ మీద మీకు కావాల్సిన లక్ష్యాలు ఒక 4, 5, 3 రాసుకోండి. దానికి సంబంధించినటువంటి ఎటువంటి కొత్త అనుభవాలు మీరు అనుకుంటున్నారో రాసుకుంటే మీ బ్లూ ప్రింట్ తయారైంది. నేను నా గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అదొక లక్ష్యం. నేను నిత్యం పరమానంద స్థితిలో ఉండాలనుకుంటున్నాను. అదొక లక్ష్యం. నెరవేరిపోయింది. పరమానంద స్థితిలో ఉండాలనుకున్నారు. ఓకే, నెరవేరింది. సో ఏంటి? దాని ద్వారా మీరు ఏం చేస్తారు? అది జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారు? పరమానంద స్థితిలో ఉన్నారు, నిత్యం ఉన్నారు. దాని ద్వారా మీరు ఏం చేస్తారు? మన హ్యూమన్ నేచర్ ఏంటి? మనకి ఏదైనా మంచి అనుభవం కలిస్తే దాన్ని 10 మందికి షేర్ చేసుకుంటాం. అది మన హ్యూమన్ నేచర్. ఇది అక్కడ నేచర్ లా అది అంతే. చూడండి, ఎప్పుడూ కూడా మనకి ఏదైతే హైయెస్ట్ ఫీలింగ్‌లో ఉందో ఆ ఫీలింగ్‌ని మనం షేర్ చేసుకుంటాం. నెగెటివ్‌లో హైయెస్ట్ ఉంటే దాన్నే షేర్ చేయడానికి చూస్తాం. పాజిటివ్ హైయెస్ట్ ఉంటే దాన్ని షేర్ చేస్తుంటాం. సో ధ్యానం ద్వారా పాజిటివ్ అనుభవాలకు వస్తాము. అందుకని వాటిని షేర్ చేస్తాం. మన పరమానంద స్థితిలో ఉంటే ఫస్ట్ చేసేది ఏంటి? మీరు
10 మందికి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, "ఏయ్ చూడు, నేను ధ్యానం రోజుకి 5 గంటలు చేయడం ద్వారా నేను అటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నా, నీకు తెలియదు, అది నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి" నువ్వు చెప్తూ ఉంటారు. అది వస్తుంది మీకు అనుభవం. అది గ్యారంటీగా చేస్తారు మీరు అది. దాని గురించి మీ ఊహలో ఉంచండి. మీరు పరమానంద స్థితి గురించి ఒక గంట సేపు మాట్లాడుతున్నారు. ఊహలో పెట్టండి. ఒక ధ్యానం క్లాస్‌కెళ్తారు. అక్కడ మీ అనుభవం చెప్పండి అంటారు. చక 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 చెప్తున్నారు. నేను అసలు మాటలు లేకపోతున్నాయి. నాకు తెలియట్లేదు. కానీ ఆ స్థితి ఉందని చెప్పండి. చెప్పనలవి కాదండి. దాన్ని ఊహించనలవి కాదు. వర్ణించనలవి కాదు అని చెప్తున్నారు. అదొక అనుభవం రాబోతుంది. పక్కా వచ్చి తీరుతుంది. ఇవి ఊహలంటే. ప్రతి దానికి మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు దాని ద్వారా మనకు కొత్త అనుభవాలు ఏమొస్తున్నాయి అని కొద్దిగా మనకొక అవగాహన ఉంటే అది ఊహించడం అనమాట. సో ధ్యానం ప్లస్ ఈ ఊహ కలిపితే డియర్ ఫ్రెండ్స్, మనకి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన లక్ష్యాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. వాటిని మనము మన ఊహ ప్రక్రియలో పెడతాం. సో స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకోండి. స్పష్టంగా అంటే యాంబిగ్యూటీ లేకుండా, నాకు ఎక్కువ డబ్బులు కావాలి, నేను ఎంతో మందికి ధ్యానం చెప్పాలనేది ఒకటైతే, నేను ప్రపంచం మొత్తానికి ధ్యానం చెప్తాను. మా ఊరు మొత్తం చెప్తాను. మా విశాఖ జిల్లా చెప్తాను. అది మా బెంగుళూరు అంతా చెప్తాను. నేను ఒక 10 లక్షలు సంపాదించుకుంటున్నాను. నేను మా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా అవ్వాలనుకుంటున్నాను. స్పష్టమైన లక్ష్యాలు. దాని ద్వారా ఏంటంటే మీరు ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి అనుకోరు. నాకు ప్రమోషన్ కావాలి అనుకునే బదులుగా నేను ఒక మేనేజర్‌గా ప్రమోట్ అవుతున్నాను, ఒక వైస్ ప్రెసిడెంట్‌గా అనుకోండి. అప్పుడు ఈజీ. ప్రమోషన్ కావాలి అంటే మీ దృష్టిలో వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. మీకు వచ్చేది మేనేజర్ వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఉండలేరు. మీ దృష్టి ఒక దాని మీద ఉండాలంటే వీలైనంత వరకు స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటే అది మన దృష్టి పూర్తిగా దాని మీద వెళ్ళగలుగుతుంది. 1. 2 భావాలతో ఈ లక్ష్యాలు నెరవేరినట్టుగా మనం ఊహించుకోవాలి. 3 అవి నిజము అని ఎప్పుడు నిత్యం కూడా దాని గురించి సందేహం లేకుండా, నిజము అని చెప్పి సందేహం లేకుండా మనం నమ్ముతూ ఉండగలగాలి. ఇవన్నీ కూడా ధ్యానం చేస్తే ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో విజువలైజేషన్ గురించి, లక్ష్యాలు పెట్టుకోవడం గురించి ఇది మనం కొంత తెలుసుకున్నాం. రేపటి ధ్యానంలో మనం ఎలాగైతే లాస్ట్ వీక్‌లో ఆరోగ్యానికి సంబంధించి మనం విజువలైజ్ చేసుకున్నామో, ఇప్పుడు ఇంకా మీకు అవసరము అనుకున్న వాటి గురించి మీరు ఏదైనా లక్ష్యం పెట్టుకొని, దానికి సంబంధించినటువంటి భవిష్యత్తు అనుభవాల్ని చక్కగా ఊహించుకోవడానికి ఒక స్టోరీ క్రియేట్ చేసుకోండి. సో రేపటి నుంచి ఆ ధ్యానంలో అప్పుడప్పుడు మనం ఆ సెగ్మెంట్‌ని యాడ్ చేసుకుంటాం మళ్ళా. హార్ట్ ఎలివేషన్ చేసి ఆనాపానసతి ధ్యానం చేసి ఆ విజువలైజేషన్ సెగ్మెంట్‌ని అంటే ఊహించినటువంటి సెగ్మెంట్‌ని మళ్ళా పెట్టుకొని, అది చేసి తర్వాత కృతజ్ఞతలు తెలిపి మన ధ్యానం పూర్తి చేస్తాం. రేపటి నుంచి నిత్యం అది యాడ్ చేస్తాం. ఆల్రైట్ ఫ్రెండ్స్. సో థాంక్ యూ ఫర్ జాయినింగ్ అనుష మేడం. Yes, sir. ఏమైనా ఎనీ అనౌన్స్‌మెంట్స్? అనౌన్స్‌మెంట్స్ ఏమీ లేదండి. సో ఓకే. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక మనవి మీకందరికీ. ఓకే. ఓకే ఫ్రెండ్స్. సో థాంక్ యూ దెన్. ఇంకొక 5 నిమిషాలు ఎవరైనా క్వెషన్స్ ఉన్నా చెప్పాలన్నా చెప్పొచ్చు. ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫీల్ ఫ్రీ. సో థాంక్ యూ వెరీ మచ్. Everybody gets a heart. Everybody gets a soul. Everybody gets a mind to let them know that we can be smart, that we can be kind, that we can be living by giving and loving all the time. So on the days when it's feeling tough and it seems like you don't have enough, well, let's be thankful for our friends and family and grateful for the air that we breathe and appreciate everything that we have today. Let's be generous.
ఓకే. ఫ్రెండ్స్, మీరు హ్యాండ్స్ రైజ్ చేయొచ్చండి మీ సందేహాలను అడగటానికి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. వన్. సో ఎవరు మాట్లాడతారు? కాళీ వెంకట శేషు గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి మ్యామ్. నమస్తే మాస్టర్ గారు. నేను మార్నింగ్ సెషన్స్ కి ఈవినింగ్ సెషన్స్ కి అటెండ్ అవుతున్నానండి. ఇది వరకు వీటి అబ్జర్వేషన్ ఎలా పెట్టానంటే, నేను అసలు అలా కూర్చుంటే ధ్యానస్వం అయిపోతుంది. అసలు ధ్యానం అంటే చేసేదాన్ని కానీ ఈ ఈ క్లాసులకి అటెండ్ అయిన తర్వాత మాత్రం నేను అబ్జర్వేషన్ లో పెట్టింది ఖచ్చితంగా అసలు నేను అనుకుంది సాధిస్తాననే నమ్మకం ఒకటి వచ్చింది. ధ్యానం మైండ్ లోపల ఏంటంటే ప్లెయిన్ గా అయిపోయి ప్రశాంతంగా హాయిగా ఉంటున్నానండి. అన్ని కూడా డెసిషన్స్ కూడా మీ క్లాస్ ఎప్పటి నుంచో నేను తెలుసుకోవాలనుకున్న క్వాంటమ్ ఫిజిక్స్ అసలు తెలుగులో దొరకటం, ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ హ్యాపీ అండి. నిజంగా ఇలాంటి గ్రేట్ క్లాసెస్ కి అందరికీ పరిచయం చేయాలని నేను వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. నాకు చేతనైంది. ఐ ఫీల్ మై సెల్ఫ్ క్వశ్చన్స్ అంటే అన్ని విధాల మీరు చెప్పే నాలెడ్జ్ అంత వాల్యుబుల్ అనమాట. ఇంకా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. ఏ రోజు ఏం నేర్చుకుంటాను, ఏం చెప్తారు. అది ఇంగ్లీష్ లో విన్నానండి మాస్టర్ అన్ని కూడాను. తెలుగు ఎప్పుడు దొరుకుతుందా అనేసరికి ఇప్పటికి వచ్చింది. నేను అన్ని మానేసుకుని ప్రస్తుతానికి ఈ టైం మాత్రం ఈ క్లాసెస్ కి స్పెండ్ చేస్తానండి. యాక్చువల్ గా 6 to 8 క్లాస్ చెప్పాలండి నేను. అది కూడా ఆప్ చేసేసానండి నేను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకన్నా ఎక్స్పీరియన్స్ ఏం కావాలండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ దిస్ క్లాస్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఎంతకన్నా ఎక్స్పీరియన్స్ మాకేం కావాలి. మీ అందరి మేనిఫెస్టేషన్ ఫలించి మనందరి కోసం తెలుగులో చెప్తున్నారు చంద్ర సార్. మనందరి మేనిఫెస్టేషన్ ఆ డెప్త్ లోకి వెళ్ళిపోతున్నామండి. నేను తర్వాత కూడా పొద్దున్న క్లాస్ కి అటెండ్ అవుతున్నానండి. మీరు ఇంగ్లీష్ చెప్తున్నా కూడా అలా 8:30 వరకు నేను ధ్యానంలోనే ఉండిపోతున్నానండి ఎక్కువ భాగం. ఇంక సబ్జెక్ట్ అంటారా, సోల్ వింటుందిరే అనేసి వదిలేస్తున్నాను. ఇంక లేవాలనిపించట్లేదండి నాకు. ఇప్పుడు ఈ తెలుగు క్లాసు విన్న తర్వాత అసలు ఇంకా ఆ క్లాస్ ఇంకా ఏంటి మళ్ళీ ఇంకోసారి వినాలి, ఇంకోసారి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నది నా లోపల అన్ని కూడా అది ఓపెన్ అవుతాయి అంటారు న్యూరాన్స్ అవన్నీ. ఏజ్ ఫ్యాక్టర్ రూపంలో కొన్ని నిద్రపోతున్నా కూడా ఇక్కడ ఏం లేదు. ఐఎమ్ యంగ్స్టర్, లిటిల్ బిట్ ఆఫ్ చిన్న పాప అనుకుని లెర్నింగ్ చేసుకోవడానికి ఈ క్లాస్ కి అటెండ్ అవుతున్నా. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. నుంచి చెప్పడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు ఏ గొప్ప ఫిలాసఫర్ అయి ఉంటారు గత జన్మలో. అన్ని నేర్చుకున్నానండి, అన్ని తెలిసే ఉంటుంది కనెక్షన్. తెలుసుకోండి మీరు ఏ ఫిలాసఫర్, ఎంత ఎక్కువ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, శోధించాలి అనేది ఒక ఫిలాసఫర్ యొక్క లక్షణం. బహుశా ఏదో ఉండి ఉంటుంది. నేను ఓన్ గా ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నానండి. యూనివర్సిటీ ఆఫ్ పత్రిజీ స్పిరిచువల్ రియాలిటీ. యూనివర్సిటీ ఆఫ్ పత్రిజీ స్పిరిచువల్ రియాలిటీ పేరండి, యూనివర్సిటీ పేరు. ప్రొఫెసర్ ఎవరంటే రామ్తా మాస్టర్, పత్రి గారు, రామ్దా మాస్టర్, మహాతర్ బాబాజీ, ముగ్గురు అండి నాకు ప్రొఫెసర్. పత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను మీ స్టూడెంట్ ని నాకు సంతకం చెయ్యండి ఎలాగ చేస్తున్నాను అనేసి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆయన దగ్గర సైన్ తీసుకునేదాన్నండి. ఒకసారి యుఆర్ గాడ్ అని సైన్ చేశారండి పత్రి గారు నాకు. ఇంత చేస్తే ధ్యానం డెప్త్ లోకి వెళ్తానంటే ఏం లేదు అసలు శోధించడము, రాయటము, అన్ని రాయటంతోనే ఉండిపోయిందండి నాకు అంతా కూడా. టైం అంతా కూడా ఒరిజినల్ గా నాకు తెలుసుకోవాలంటే చాలా ఇదవుతుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పే క్లాసులు మేనిఫెస్టేషన్ ఇవన్నీ చెప్తున్నారు చూడండి, ఖచ్చితంగా నేను అనుకున్నది నేను తెలుసుకోగల నమ్మకం నాలో బిలీఫ్ సిస్టమ్ వస్తుంది. సో ఆ నమ్మకాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఈ నమ్మకాన్ని పెంచుకుంటే ఆత్మవిశ్వాసం పెరగటం గ్యారెంటీ అని వచ్చిందండి నాకు.
ఇది మాత్రం గర్వంగా నేను చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ. అద్భుతం. ఒక క్లాసు ప్రయోజనం ఏంటి అని అంటే కనుక, అప్పుడు నేను ఇంగ్లీష్‌లో మాట్లాడేదాన్ని కొంచెం మీ క్లాసుల్లోని. అర్థమవుతుందో లేదో తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో అనర్గళంగా భావ ప్రకటన చేయడానికి థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకిచ్చినందుకు ధన్యవాదాలండి. ఇది ఎక్స్‌ప్రెస్ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఇప్పటికొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ మళ్ళా యూ. సిలబస్ కూడా రాసుకుంటానండి. సిలబస్ కూడా ఉందండి దానికి. అన్ని సిలబస్ ఉంది. దాని ప్రకారమే ఎట్టండి 2012 నుంచండి. పైగా ధ్యానం చేస్తామంటే ఏం ఉండదండి. ధ్యానం ఉండదు, ఏముండదు. ఎందుకంటే ధ్యానం చేసినా కూడా ఒక అభిప్రాయం ఉండిపోయింది నాలో. ఏంటంటే ధ్యానం చేస్తాము, ఎవరైనా ఏదైనా అంటే రియాక్షన్ వచ్చేస్తుంది. ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నా. అంతకాడికి నువ్వు ధ్యానం ఎందుకు చేయటం అనే భావన కొంచెం బాగా బలంగా పట్టేసిందండి. ఆ పట్టేసిన దాన్ని తోమి విడదీయటానికి చాలా టైం తీసుకుంటుందండి నాకు. అందుకని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చానండి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఏనండి నాకు ధ్యానం మాత్రం. అది మాత్రం గ్యారంటీగా చెప్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను ఇప్పుడే ధ్యానంలోకి వచ్చానండి అని చెప్తానండి నేను. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. కరెక్ట్ అది. ధ్యానంలో ఇప్పుడే వచ్చాను. ఎప్పుడూ కూడా జీరో స్థితిలో ఉండడం అంటే అదే. మనం నిత్యం కూడా జీరో స్థితిలో ఉండాలి. అంటే ఎటువంటి తెలిసిన భావన ఉండదు. అలాగని ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ అది కూడా ఉండదు. నేను లేని స్థితికి ఎదగాలని నా కోరికండి. ఐఎమ్ నాట్ నథింగ్. అంటే అహం బ్రహ్మాస్మిలో అస్మి కూడా వెళ్ళాలి. అహం అన్నదే ఉండకుండా అస్మి అంటే నేను కూడా లేని స్థితిలో ఉండాలని ఎంతో, అది ఏంటో మరి నా పాస్ట్ లైఫ్ తెలుసుకోవాలని ఉంది కానీ వెళ్ళట్లేదు అటువైపు మాస్టర్. ఇప్పుడు ఏం చేస్తుంది మేడం మాస్టర్, నేను ఇప్పుడు తెలుసుకొని ఏం చేయాలి అని అంటే ఏదైనా సాధనలో అడుగు ముందేస్తుందని ఈ క్లాస్కి ఎన్ని క్లాసులు అటెండ్ అవుతాను నా గురించి నేను తెలుసుకోకుండా అనిపిస్తుందండి. ఇప్పుడే సెర్చ్ మొదలైందండి కొత్తగాను. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే దాని గురించి మనకు అన్నీ తెలుస్తాయి. దృష్టి ఎక్కడ, అవునండి. శక్తి ఎక్కడ. సో పాస్ట్ అవునండి. లైఫ్స్ గురించి తెలుసుకోవాలంటే దాని గురించి పూర్తిగా దృష్టి పెట్టాలి. దాని గురించి సంబంధించిన పుస్తకాలు ఎన్నో చదవాలి. మన పాస్ట్ లైఫ్ చూసుకున్నట్టుగా ఊహించాలి. పడుకునే ముందు ఈ రోజు నేను చక్కటి పాస్ట్ లైఫ్కి వెళ్తున్నాను ఊహించుకోవాలి. ఇలా మన దృష్టి దాని మీద ఉండాలి. లేదు నాకు ఆటో రేటింగ్ కావాలంటే అది చూడొచ్చు. లేదు నేను టీచింగ్ చేయాలి అనుకుంటే దాని గురించి దృష్టి పెట్టాలి. అలా మనం దేని మీద సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే మనకు వచ్చే అనుభవాలు అవి ఉంటాయి. మనం దాంట్లో బాగా ముందుకు వెళ్తాం. దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి ఎక్కడికి. నాకు డీకోడ్ చేయటం రావట్లేదండి. సింబల్స్ అయితే వస్తున్నాయండి మాస్టర్. సింబల్స్ వస్తాయండి ఎక్కువ. మీరు కొన్ని పుస్తకాలు చదవాలి అప్పుడు. ఓకే. తప్పకుండా సార్. కొన్ని పుస్తకాలు జూడీ సటోరీ, ఆమె తెలుగులో ఒక బుక్ ఉంది ఆమెది, సన్షైన్ బిఫోర్ ద డాన్ అంటే తెలుగులో ఏం చేశారు శివప్ప గారు చేశారు. జూడీ సటోరీ బుక్ ఒకటి ఉంది. అలాగే డాక్టర్ సన్నీ సాట్న ఆయనది కూడా బుక్ ఉంది, ఐ బిలీవ్ అని చెప్పి, దానికి కూడా తెలుగులో ఉంది. ఈ 2 పుస్తకాలు చదవండి మీరు. తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. Everybody gets a heart, everybody gets a soul, everybody gets a mind to let them know that we can be smart, that we can be kind, that we can be living by giving and loving all the time. So on the days when it's feeling tough and it seems like you don't have enough, well, let's be thankful for our friends and family and grateful for the air that we breathe and appreciate everything that we have.